వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నార్కోటిక్ ఎస్ఐ లోకం సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనార్థాలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఎస్ఐలు నరసింగరావు, దిలీప్, రవీందర్ చారి, పోలీస్ బృందం, ఏఎన్ఎంలో ఆశా కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు, గంగారపు శ్రీనివాస్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనందరం ఇప్పుడు మాదక ద్రవ్యాల ప్రతిజ్ఞ చేస్తున్నాం. నాతో పాటుగా కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాయి. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్ రహిత సమాజమే చేస్తున్న కుటుంబంలో తెలియదు, అక్క తెలియదు, తల్లి తెలియదు, చెల్లి తెలియదు, ఎవరు తెలియదు. అట్లాంటి డ్రగ్స్ ఇబ్బంది పెడుతుంది అన్నట్టు. ఒక కుటుంబంలో తల్లి చనిపోయినప్పటికీ 3 కొడుకులు ఉన్నారు. తల్లి చనిపోయినప్పుడు కొడుకులు అది కుండ పెట్టాలి. అది కాకుండా వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు తల్లి చనిపోయినప్పటికీ వాళ్ళ భర్త కుండ పట్టిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అట్లాంటివి జరగకుండా వాళ్ళ కొడుకులు కాట్నం మీద పండుకునే పరిస్థితి కూడా అనేది ఒక కాడ. అట్లాంటివి జరగద్దు అని ఇది పెట్టింది కాబట్టి ఇది డ్రగ్స్కు దూరంగా ఉండాలి యూత్. థ్యాంక్ యూ. ఈరోజు మార్చి 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన వరంగల్ కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్ 3 జిల్లాల్లో టీజీ ల్యాబ్ నార్కోటిక్ డ్రగ్, యాంటీ నార్కోటిక్ డ్రగ్ అనేది ఒక సంస్థ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. యాంటీ నార్కోటిక్ డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మన వరంగల్ కమిషనరేట్ 3 జిల్లాల్లో ఒకే రోజున అన్ని గ్రామాల్లో, ఒక రోజున మన మండలంలో 4 గ్రామాలు, అదేవిధంగా అన్ని మండలాల్లో చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమం, ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు నార్కోటిక్ డ్రగ్ ఎస్ఐ గారు చెప్పారు డ్రగ్స్ వల్ల ఎంత ప్రమాదం ఉందనేది. ఇంతకుముందు కూడా మీ స్కూల్లో అనేక కార్యక్రమాలు మనం ధర్మసాగర్ పోలీస్ తరఫున నిర్వహించడం, యూత్కి కానీ స్కూల్ పిల్లలకు కానీ దాని యొక్క ప్రమాదం, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే సెంట్రల్లో తయారైపోతాం. వివిధ దేశాలు, మన శత్రు దేశాల నుంచి కూడా ఈ యొక్క యూత్ని నిర్వీర్యం చేయడం కోసం మన దేశాన్ని డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఇటువంటి ప్రాక్సీ వార్ అనేది తీసుకొని డ్రగ్స్ సప్లై చేసి మనకి మన యొక్క యూత్ని, మన యొక్క ప్రోగ్రెస్ మొత్తం కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా రకరకాల డ్రగ్స్ అనేది మనకి సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి. అందులో భాగంగా గంజాయి అనేది మన గ్రామాల్లో చెట్లు పండించడం కానీ, మొక్కల ద్వారా పండించి వాటిని డ్రై చేసి వాటిని పౌడర్ రూపంలో కానీ, చిన్న ఆకుల రూపంలో కూడా, చిన్న చాక్లెట్ల రూపంలో, సిగరెట్లో పెట్టుకునే విధంగా రకరకాల ఫామ్స్లో మనకి సప్లై చేస్తున్నారు. కాబట్టి వీటి పక్కన వీటి మీద చాలా అప్రమత్తత అవసరం. మీరు గ్రామంలో ఉండే సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులు కానీ, యూత్ కానీ, స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, స్కూల్ టీచర్స్ కానీ అందరికీ అవగాహన ఉంటే దీని యొక్క తీవ్రతను మనం చాలా ప్రజల్లోకి తీసుకెళ్తే అవగాహన పెరిగి ఎక్కడున్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మేము వాటిని కంట్రోల్ చేయగలుగుతాం.
అందరూ సహకరిస్తేనే ఏ మిషన్ అయినా కానీ సక్సెస్ అయింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైడ్గా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కొంతమంది మీ స్కూల్లో అందరికీ, మీ ఇళ్లలో, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఈ యొక్క డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలోనే, మన గ్రామంలో, మన ఇంట్లో, మన బజార్లో, మన వాడలో, మన గ్రామంలో, మన మండలంలో, మన జిల్లాలో అట్లా మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్ అనేది ఏ ఫామ్లో ఉన్నా కానీ, గంజాయి కానీ ఇంకా రకరకాల ఫామ్స్లో ఉన్న ఏదైనా కానీ, మత్తు కలిగించేది ఏదైనా కానీ తక్షణం స్పందించి అదొక బాధ్యతగా స్వీకరించి ఈ సమాజం మీద మీకున్నటువంటి ప్రాథమిక బాధ్యతగా స్వీకరించి దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కంట్రోల్ చేస్తే అది 100% కూడా కంట్రోల్ అయిపోయింది. కాబట్టి దానికి అందరూ సహకరించాలి. ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు హైదరాబాద్ నుంచి మనకి టీజీ ల్యాబ్ నుంచి ఒక టీం వచ్చి మనకి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా, స్కూల్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా, ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, కుటుంబంలో తండ్రి చనిపోతే 3 పిల్లల్లో ఎవడోడు కుండబట్టాలి అని వాళ్ళు కుండబట్టే పరిస్థితులు కూడా లేరట. వాళ్ళు 3 కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడి నిర్వీర్యమైపోయారు. వేరే మార్గం లేక ఆమె భర్తే కుండబట్టే పరిస్థితి వచ్చింది. ఒక కుటుంబం ఏ విధంగా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు. కాబట్టి అందరూ అవగాహన పెంచుకొని వీటిపైన ఎవరైనా డౌట్లు ఉంటే, ఏమైనా అనుమానం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో 1908 కానీ లేకపోతే 8712671111 నెంబర్కి కానీ మీరు కాల్ చేయొచ్చు. లేదంటే 100 మన లోకల్ పోలీసుకి కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే ఇమీడియట్గా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం. గతంలో చూస్తున్నాం, చాలా రోజుల నుంచి డ్రగ్స్ బారిన, ఈ మత్తు పదార్థాల బారిన పడి యువత చాలామంది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నాశనం అయిపోతున్నారని చెప్పేసి మెయిన్ రీజన్ తోటి దీన్ని ఎలాగైనా ఈ మత్తు పదార్థాలను, ఈ డ్రగ్స్ని తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక ఉక్కుపాదంతో సంసిద్ధమై ఉన్నారు. దాంట్లో భాగంగానే మనకు నార్కోటిక్స్, టీజీ నార్కోటిక్స్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు అందరూ అనుకోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇవన్నీ ఉండగా మరి ఈ సంస్థ నార్కోటిక్ బ్యూరో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఈ మత్తు పదార్థాలు అనేవి యువత పైన ఎంత ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా మరియు ఏ విధంగా ఇది విస్తరించిందని చెప్పేసి దీనికి నిరసన. మనం ఒకప్పుడు డ్రగ్స్ అనేటి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఎక్కడో పుదుచ్చేరి, గోవా అటువంటి ప్లేస్లలో ఉంటుండే. అది అటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ఈవెన్ చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ మత్తు పదార్థాలు అనేవి విస్తరించినాయి. యువత అందరూ కూడా దానికి బానిసలు అవుతారు. కాబట్టి దాన్ని ఎలాగైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో చేసే పనులేంటి, ఎవరైతే ఇప్పుడు పిల్లలు కానీ, యూత్ కానీ ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవుతారో, మరి అదేవిధంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలు కొనుగోలు చేయడం కానీ, విక్రయం చేయడం కానీ, మరి ఎవరైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, కల్టివేషన్ చేయడం కానీ, ఇటువంటి ఏం చేసినా కూడా వారిపైన లోకల్ పోలీస్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని వారిపైన కఠినమైన శిక్షలు పడేలా మరి వారిపైన చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మా నార్కోటిక్స్ డిపార్ట్మెంటు వర్క్ చేస్తుంది. మరి మనం ప్రస్తుతం చూస్తున్నాం మత్తు పదార్థాల్లో అందరికీ తెలిసి ఏముంటుంది, ఎక్కువ మటు మన ఏరియాల్లో గాంజాయి అనేది తెలిసిన విషయం. గాంజాయి గురించి ఎంతో కొద్దిగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.